హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను స్క్రోల్ చేస్తున్నప్పుడు యూట్యూబ్లో హైబ్రిడ్ ఎడ్యుకేషన్ గురించి చూశాను. అదేంటంటే బ్యాచిలర్స్కి హైబ్రిడ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ యుఎస్. ఒక యూనివర్సిటీ వాళ్ళు ఆర్ కన్సల్టెన్సీ వాళ్ళు ఒక చిన్న షార్ట్ పెట్టారు. అందులో అరిజోనా స్టేట్ యూనివర్సిటీ నుంచి హైబ్రిడ్ ఎడ్యుకేషన్ ఇప్పిస్తాము అని. అంటే 2 years ఇండియాలో చేయాలి, 2 years అరిజోనా స్టేట్ యూనివర్సిటీ యుఎస్లో చేయాలి అనేది. గైస్, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అరిజోనా యూనివర్సిటీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది లెంతీ ఉంటుంది, చాలా డిలే ఉంటుంది. బికాజ్ దట్ ఈస్ ఎ కంప్లీట్లీ క్రౌడెడ్ యూనివర్సిటీ. ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్లీ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ అక్కడ లోకల్ వాళ్ళు కలిసి 1 lakh persons స్టడీ చేస్తారు అక్కడ, బ్యాచిలర్, మాస్టర్స్ అండ్ అదర్ బ్రాంచెస్ కలిసి. కాబట్టి వాళ్ళ ప్రాసెస్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళ అప్లికేషన్ ఫీజు వచ్చేసి $115 ఉంటుంది. అండ్ వాళ్ళ ఎన్రోల్మెంట్ డిపాజిట్ వచ్చేసి $250 ఉంటుంది. అండ్ డిపార్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎవ్రీ ప్రాసెస్కి డిలే అవుతుంది. సో అమెరికా వీసా రావాలి అనేది చాలా టఫెస్ట్ థింగ్. మనం ఎలా మాట్లాడతాం, ఎలా చేస్తాము అండ్ ఎలా అప్రోచ్ అవుతాము అనేది ఒక ఎత్తు అయితే, వీసా ఇవ్వాలా లేదా అనేది వీసా ఆఫీసర్ ఒక ఎత్తు. ఈ ఇయర్ 2024లో మనం చూసుకున్నట్లయితే 2024-2025 అకాడమిక్ ఇయర్లో భయంకరమైన రిజెక్షన్స్ అయ్యాయి ఆల్ ఓవర్ ఇండియాలో. ఆల్ ఓవర్ వరల్డ్ ఎట్లుందో మనకు తెలియదు, బట్ ఇండియా నుంచి మాత్రం యూఎస్కి వెళ్ళే వాళ్ళు చాలా అంటే చాలా రిజెక్ట్స్ అయ్యాయి. అవి మాస్టర్స్ అయినా కావచ్చు, బ్యాచిలర్స్ అయినా కావచ్చు. ఇక్కడ మాస్టర్స్ అయిన వాడికి 2 years ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే వాడు 2 years హైబ్రిడ్ మాస్టర్ చేయాలంటే 1 year వేస్ట్ అయిపోతుంది. దాన్ని 1 year కన్వర్ట్ చేసుకొని ఆన్లైన్లో కంప్లీట్ చేసుకుంటాడు, 1 year అక్కడ రాకపోతే. బట్ బ్యాచిలర్స్ 2 years మీరు ఇక్కడ చదివి ఉంటారు, 2 years అబ్రాడ్లో చేయాల్సి ఉంటుంది. వీసా రాకపోతే మీరు ఏం చేస్తారు? వీసా ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు? ఇక్కడ డబ్బులు వేస్ట్ అవుతాయి, 2 years వేస్ట్ అవుతాయి. అండ్ వీసా వచ్చే వరకు మీరు ట్రై చేస్తూ ఉండాలి. ఒక 2-3 సార్లు రిజెక్ట్ అయిన తర్వాత రావాలంటే చాలా టఫ్ యుఎస్ వీసా. తర్వాత వాళ్ళు ఎలా కన్వర్ట్ చేస్తారు మీ ఎడ్యుకేషన్ అనేది క్లారిటీ లేదు. ఏది కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఇస్తున్నారో, ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఇస్తున్నారో ఫారిన్కి హైబ్రిడ్లో వెళ్ళడానికి, వాళ్ళ దగ్గర క్లారిటీ లేదు. ఇట్లాంటి డిగ్రీ చేసి మోసపోకండి అండ్ వాళ్ళ ట్రాప్లో పడకండి. ఇది ఒక బిగ్గెస్ట్ స్కామ్ నౌ ఇన్ ఇండియా. హైబ్రిడ్ ఎడ్యుకేషన్ అనేది పెద్ద బిగ్గెస్ట్ స్కామ్. అండ్ గెటింగ్ అడ్మిషన్ ఇన్ అరిజోనా స్టేట్ యూనివర్సిటీ ఈజ్ వెరీ టఫ్. సో ఐ సజెస్ట్ యూ బిఫోర్ సైనింగ్ ఎనీ బ్యాచిలర్స్ ఎడ్యుకేషన్ ఫర్ యూఎస్ఏ, ప్లీజ్ థింక్. మాస్టర్స్కి రెగ్యులర్గా చేయడానికి వెళ్ళండి తప్ప ఇట్లా హైబ్రిడ్ ఎడ్యుకేషన్కి మాత్రం వెళ్ళొద్దు, అది బ్యాచిలర్స్ అయినా మాస్టర్స్ అయినా. ఆల్రైట్, సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా ఉంటే రీసెర్చ్ చేయండి. అండ్ కొలంబస్ అకాడమిక్స్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి యూనివర్సిటీ లిస్ట్ చూసుకొని అన్నిటికీ ట్రై చేయండి. గుడ్ లక్.